కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి? పూజా విధానం, శుభముహూర్తం ఏమిటంటే హిందువులు మాత్రమే కాదు విదేశీయులు కూడా వైభవంగా జరుపుకునే పండగ శ్రీకృష్ణ జన్మాష్టమి. కృష్ణుడి పుట్టిన రోజుని కృష్ణాష్టమి, గోకులాష్టమి వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు స్థితికారుడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం విష్ణుమూర్తి వివిధ అవతారాలను దాల్చాడు. అలాంటి అవతారాల్లో దశావతారాలు ముఖ్యమైనవి. ఈ దశావతారాల్లో 8వ అవతారం శ్రీకృష్ణుడు అని నమ్మకం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా మహావిష్ణువు జన్మించాడని పురాణ కథనం. దేవకీ వసుదేవుల అష్టమ సంతానంగా శ్రావణమాసం కృష్ణ పక్షంలోని అష్టమితిథి, రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో గోపాలుడు జన్మించాడని విశ్వాసం. అందుకనే ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఈ తిథిలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ రోజు వచ్చింది? పూజా శుభముహూర్తం ఎప్పుడు? అనే విషయంలో గందరగోళం నెలకొంది. ఎందుకంటే అష్టమి తిథి 2 రోజులు అంటే మిగులు, తగులుగా వచ్చింది. దీంతో ఈ రోజు జన్మాష్టమిని ఏ తేదీన ఎప్పుడు జరుపుకోవాలి ఈ రోజు తెలుసుకుందాం. వేద పంచాంగం ప్రకారం శ్రావణమాసం కృష్ణపక్ష అష్టమి తిథి ఈ నెల 26వ తేదీ సోమవారం తెల్లవారుజామున 3:39 ప్రారంభమవుతుంది. మర్నాడు అంటే ఆగస్టు 27వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 2:19 ఈ తిథి ముగుస్తుంది. ఇక రోహిణి నక్షత్రం ఆగస్టు 26 సోమవారం మధ్యాహ్నం 3:55 మొదలవుతుంది. ఆగస్టు 27వ తేదీ మధ్యాహ్నం 3:38 రోహిణి నక్షత్రం ముగుస్తుంది. కనుక ఈ ఏడాది కృష్ణాష్టమి ఆగస్టు 26న జరుపుకోవాలా, ఆగస్టు 27న జరుపుకోవాలా అన్న సందేశం చాలా మందిలో ఉంది. ఈ సందేశాలకు సమాధానం పండితులు చెప్పారు. కృష్ణాష్టమి పర్వదినాన్ని స్మార్త కృష్ణాష్టమి, వైష్ణవ కృష్ణాష్టమిగా 2 రకాలుగా జరుపుకుంటారని. అందులో కొందరు ఈ పర్వదినాన్ని 2 రోజుల పాటు జరుపుకుంటారని చెబుతున్నారు. స్మార్త కృష్ణాష్టమిలో ఎప్పుడు పూజ చేయాలంటే శివకేశవులను పూజించే వారిని స్మార్తులంటారు. అంతేకాదు ఆది శంకరాచార్యులను ఆరాధించే వారిని కూడా స్మార్తులు అని అంటారు. వీరు కృష్ణాష్టమి పండగను ఆగస్టు 26వ తేదీ సోమవారం జరుపుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే వీరికి జన్మాష్టమి జరుపుకోవడానికి సూర్యోదయానికి రోహిణి నక్షత్రం ఉండాలన్న నియమం లేదు. ఆ రోజులో ఎప్పుడు రోహిణి నక్షత్రమున్నా చాలు ఈ వేడుకను జరుపుకోవడానికి. వైష్ణవ కృష్ణాష్టమి జరుపుకునే సంప్రదాయం ఏమిటంటే కేవలం వైష్ణవ సంప్రదాయాన్ని పాటించేవారు ఆగస్టు 27 మంగళవారం నాడు శ్రీకృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలి. ఎందుకంటే వీరికి కన్నయ్యను పూజించడానికి అష్టమి తిథి సూర్యోదయ సమయానికి రోహిణి నక్షత్రం ఉండాలి. అందుకనే విష్ణువుని మాత్రమే పూజించే వైష్ణవులు కృష్ణాష్టమిని ఆగస్టు 27వ తేదీ మంగళవారం రోజున శ్రీకృష్ణాష్టమిని జరుపుకుంటారు. 2 రోజులు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకునేవారు ఆగస్టు 26న కృష్ణాష్టమిని జరుపుకోవాలి. ఈ రోజు కన్నయ్య భక్తులు ఉపవాసం ఉండి బాలకృష్ణుడిని అందంగా అలంకరించి సాయంత్రం పూజ చేయాలి. రకరకాల పండ్లు, సొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ, అటుకులతో పాటు రకరకాల వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇక కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కనుక ఆగస్టు 26వ తేదీన అర్ధరాత్రి 12:05 నుంచి అర్ధరాత్రి 12:51 మధ్యలో కృష్ణుడికి పూజ నిర్వహించాలి. ఇక ఆగస్టు 27న ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. వీధుల్లో ఉట్లు కట్టి దానిని కొట్టడానికి పోటీపడతారు. అందుకే కృష్ణాష్టమిని ఉట్ల పండగ అని కూడా అంటారు. ఇక దేశవ్యాప్తంగానే కాదు విదేశాల్లో కూడా ఘనంగా నిర్వహించే కృష్ణాష్టమి వేడుకలు. ఉత్తరప్రదేశ్లోని మధుర బృందావనంలో మాత్రం వెరీ స్పెషల్. కృష్ణుడు జన్మించిన ప్రాంతం మధుర అయితే బాల్యాన్ని ఎక్కువగా గడిపిన ప్రాంతం బృందావనం అని